చేసుకోవడానికే తప్ప వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తలేరు కదా. వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు సభలో గానీ బయట వాళ్ళు కానీ చాలా మంది ఎస్సీ వర్గీకరణ సమస్య రిజాల్వ్ కాకపోవడానికి కారణం మందకృష్ణ మాదిగే. అది అయిపోతే కనుక ఇంకా ఆయనకు వేరే ఏం ఎజెండా ఉండదు కాబట్టి ఆయనే డిలే చేస్తున్నారు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు అంటే ఉద్యమం పట్ల అవగాహన లేనోళ్ళు, పరిపక్వతతో కూడిన ఆలోచన లేనోళ్ళు కదా అట్లాంటి కామెంట్ చేస్తారు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను 30 ఏళ్లలో 3 సార్లు వర్గీకరణ సాధించా, ఒక్కసారి కాదు. 94లో ఉద్యమం మొదలుపెట్టి 97లో వర్గీకరణ సాధించాం చంద్రబాబు గవర్నమెంట్లో. దాన్ని అడ్డుకున్నది ఎవరు? మాలలే. సాధించాం కదా, కొన్ని రోజులు ఫలితాలు అనుభవించాం కదా, అడ్డుకున్నది ఎవరు? మాలలు. అడ్డుకున్నదంటే కోర్టులో కేసు వేశారు. వేయడం వల్లనే కదా అడ్డుకున్నది. కోర్టులో కేసు వేయకుండా ఉండరు కదా, ఎవరో ఒకళ్ళు వేస్తారు. ఏంటంటే వేయకపోతే అట్లా అనుకుంటే అగ్రకులాలు ఇప్పటికి కూడా మాకు రిజర్వేషన్లో దాన్ని కోర్టులో కేసు వేయవచ్చు, ఎవరు ఎత్తలేరు కదా. అదేంది. రెండవది 97 తర్వాత మళ్ళా ఉద్యమం మొదలు పెట్టాం ఏబీసీ అయినాక. 99 డిసెంబర్ 2న కేఆర్ నారాయణ రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ సమంజసమని చెప్పడం వల్ల 4 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఎవరు చెప్పిన వల్ల? మొదటిసారి రద్దు చేపిస్తే రెండోసారి ఎవరు చెప్పారు? రాష్ట్రపతి చెప్పాడు. రాష్ట్రపతి చెప్పడం వల్లనే వర్గీకరణ 5 ఏళ్ళు అమలు జరిగింది, కొంత మాకు మేలు జరిగింది కదా. మళ్ళీ దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అడ్డం పడ్డారు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పే అవకాశం లేదు. అంటే ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కు, వాళ్ళు వినియోగించుకున్నారు. దాన్ని ఎట్లా తప్పుపడతారు? నేనేంటంటే రాజ్యాంగపరం హక్కు అని చెప్పి మాకు రిజర్వేషన్ ఒప్పుకోమని చెప్పి ఇప్పటికి కూడా కోర్టులు వేయవచ్చు, అగ్రకులాలు వేయవచ్చు కదా. కానీ మనలో మనం ఉన్నది పంచుకోవాలని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అడ్డుపడకపోతే సమస్యలు రావు కదా అంటున్నా నేను. ఓకే, ఇది అయిపోయింది. రెండోసారి సాధించుకున్న దాన్ని మీరు స్టేట్ పవర్లో రద్దు చేశారు. మళ్ళీ మూడోసారి ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ వచ్చింది కదా జడ్జిమెంటు. ఏది రాష్ట్రాలకు అధికారం ఉన్నమాట వాస్తవేనని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా అనుకుందామున్నా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు సుప్రీంకోర్టులో అవకాశం లేదు. ఇక ఎందుకు లేదు? రివ్యూ పిటిషన్లన్నీ క్యూరేటివ్ పిటిషన్లు కూడా డిస్మిస్ అయిపోయినాయి. వీళ్ళు చంద్రచూడ్ గారి మీద పడ్డారు బాగా. ఇది చంద్రచూడ్ గారు ఇట్లా చేసిండు చీఫ్ జస్టిస్. ఓకే, నేను అంటున్నాను. మరి క్యూరేటివ్ పిటిషన్ రద్దు చేసింది ఎవరు? ఇప్పుడు చీఫ్ జస్టిస్ రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పింది, రివ్యూ పిటిషన్లు రద్దు చేసింది, క్యూరేటివ్ పిటిషన్లు కూడా రద్దు చేసింది. ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? రోడ్ల మీదకి వస్తుండ్రు. మళ్ళీ అంటే రోడ్ల మీదకి రావడం వల్ల కొంచెం జాప్యం చేసి, ఈ జాప్యం జరిగిన కాలంలో మొన్న ఇప్పుడు టీచర్ పోస్టులు 11,000 పోస్టులు భర్తీ చేశారు. వర్గీకరణ ఉంటే మాకు 70% వచ్చేది కదా. వర్గీకరణ లేకపోవడం 15% వచ్చేది. 100% అంటే మీకు 10-11% వచ్చేది కదా. ఇప్పుడు మాకు 5-6% కంటే మించే అవకాశం లేదు కదా. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా, బయట పెట్టమనండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మన 11,000 పోస్టులు భర్తీ చేస్తే అందులో 1,600 చిల్లర ఎస్సీలకు వచ్చినాయి కదా. ఆ 1,600 చిల్లర ఎస్సీ పోస్టులలో ఎవరికి ఎన్ని వచ్చినా శ్వేతపత్రం ప్రకటించమనండి. మాకు అన్యాయం జరిగిందని బయటపడుతుంది. ఓకే, మెడికల్ కౌన్సిలింగ్ జరిగింది అనుకో, మాకు అన్యాయం జరిగిందని బయటపడుతుంది. అంటే వర్గీకరణ జాప్యం చేసి ఎత్తుగడలు వేయడం ద్వారా ఓకే, వర్గీకరణ లేకుండా కాలంలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎంతకాలం కొల్లగొడితే అంతకాలం కొల్లగొట్టవచ్చు అనే కుట్రలతోటే ఇవాళ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్న విషయం రుజువు అవుతాయి. అంతే. కొద్దిమంది ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు.